హాయ్ అందరికీ. ఈ అంకుల్‌కి అయితే చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఈ అంకుల్ దాంట్లోనే మా చెల్లెకైతే బంగారం అనేది చేయించామన్నట్టు. తర్వాత పసుపులు ముట్టించిన రోజైతే ఇంట్లో పెళ్లి కూతురు వచ్చేసి గాజులు పెట్టుకుంటారన్నట్టు. అమ్మాయి అయితే గాజులు ఇస్తుందన్నట్టు. అలా గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ 2, 4, 2, 6 ఇట్లా తీసుకొని వచ్చామన్నట్టు. తెలంగాణ పెళ్లి సంప్రదాయంలో మొదటి కార్యక్రమం వచ్చేసి పసుపు దంచడం అండి. ఇంట్లోనైతే డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. ఇందులో 2 ఇసర్రాయిని వాష్ చేసి కొంచెం డ్రై అయ్యాక సాప వేస్తామన్నట్టు. అదే సాప పెళ్లి మండపంకి ఇట్లా తీసుకెళ్తామన్నట్టు. మమ్మీ వచ్చేసి మీనాకారి పీటలు అయితే తీసుకుంది. ఇప్పుడు చాలా ట్రెండీగా అవే కదా. కింద పీటలకి స్టాండ్కి 4 వాటికి ఫెవికాల్ అప్లై చేస్తే మాత్రం నైట్ అప్లై చేసి మార్నింగ్ వరకు అయితే అవి గట్టిగా స్టిక్ అయి ఉంటాయి. ఒకవేళ మనము అవి కొంచెం అటు ఇటు చేసినా కూడా కింద స్టాండ్స్ అనేది లూజ్ అవుతుంది అనేది. ఒకవేళ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో ద్వారా అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇసర్రాయిని డ్రై చేసినాక సాప మీదన అది సున్నమును జాజుట్లు అప్లై చేస్తామన్నట్టు. వాటికి కుంకుమ పసుపు ఇట్లా పెడతారన్నట్టు. ఇసురాయికి కట్టెకి మామిడి తోరణం కూడా కడతామన్నట్టు. పెళ్లి కూతురును ఇక్కడ వచ్చిన వాళ్ళందరము 9, 11 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా క్లాక్ వైజ్ ఇట్లా తింపిస్తారు అన్నట్టు. దాని ఇసురాయి మీద పసుపు కొమ్మలు ఇట్లా పెడతారు అన్నట్టు. ఆ పసుపు కొమ్మల్ని రాయితోటి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెళ్లి కూతురుతోటి రౌండ్గా తిప్పిస్తారు అన్నట్టు. 2 ఇసురాయిలకి పసుపు కొమ్మలు అలానే చేస్తారన్నట్టు. అండ్ ఇప్పుడు పసుపు కొమ్మల నుండి పొడి ఉంటుంది కదా, అదే పౌడర్ని పెళ్ళిలో వాళ్ళకి ఒడిబియ్యం పోస్తారు కదా, పెళ్లి కూతురుకున్న పెళ్లి కొడుకుల్లో అందులో కలుపుతారు అన్నట్టు. ఆ తర్వాత పెళ్లి కూతురులాగా అందరికీ పెళ్లి గాజులు అనేది వేస్తుంది అన్నట్టు. 9 మంది 11 మందికి ఇట్లా డజన్ గాజులు ఇట్లా అని. స్వీట్ ఆ రోజు మమ్మీ పెళ్లి కూతుర్ని చేస్తుంది ఫస్ట్, ఎందుకంటే మదర్ కాబట్టి. లిటరల్లీ మా చెల్లెకి పసుపులు ముట్టించిన రోజు అయితే నా కళ్ళల నుండి వాటర్ అనేది తిరిగాయి. చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంట్లో వచ్చేసి పసుపులు దంచినాక మమ్మీ అనేది ఇంట్లోనే వంట చేసింది ఆన్ ది స్పాట్గానే. పాలకూర పప్పు, చిక్కుడుకాయ కూర, ఇలాంటి ఇంటి రుచికి సమానం మమ్మీ చేసిన వంట చెప్పచ్చు. మామిడికాయ తొక్కు అయితే అదర్స్ వచ్చింది. ఇది తెలంగాణ పెళ్లి సాంప్రదాయం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.